ఈశ్వర్లకి కృతజ్ఞతలు, గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు, వాళ్ళ తల్లిదండ్రులకు చాలా చాలా కృతజ్ఞతలు. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, సక్సెస్ వచ్చి వెళ్ళాక మాకు కొంచెం ఊరి డబ్బులు రావాల్సింది ఉంది. అది చాలా ఈజీగా మేము ఒక తిరునాళ్ళకని వెళ్ళాము. 11,76,000 మాకు ఈజీగా వచ్చేసింది, మేము అనుకోకుండానే. తర్వాత ఊర్లో ఒక ల్యాండ్ తీసుకున్నాం. లాస్ట్ క్లాస్ నుంచి వచ్చి వెళ్ళాకదే ల్యాండ్ తీసుకున్నాము. 11 లక్షలు పెట్టి ల్యాండ్ తీసుకున్నాము. ఇంకొక ల్యాండ్కు అడ్వాన్స్ కట్టాము. రేపు నెక్స్ట్ మంత్ 25 రిజిస్ట్రేషన్ డేట్ పెట్టుకున్నాము. ఈ క్లాస్కి వచ్చి వెళ్ళాకనే ఇవన్నీ జరిగింది కూడా. ఒక లోను ట్రై చేసాము, 2 డేస్లో 7 lakh లోన్ ఈజీగా చాలా సులభంగా ఓకే చేశారు. ఇది అన్నిటికి కారణం విశ్వమను బాబు గారి పవర్ అని నేను అనుకుంటున్నాను. మేము ఏ పని చిన్న చిన్న మిరాకిల్స్ అంటే ఇంకా చెప్పలేము. ఎలాగైనా 10,000 20,000 అవన్నీ అసలు మ్యాటరే లేదు. ఈ సబ్జెక్ట్కి వచ్చినాక లక్షలు అనుకోండి, 10,000 20,000 వచ్చేసి ఎలాగైనా వస్తాయి. అసలు ఈ సబ్జెక్ట్లో 5,000 10,000 అస్సలు మ్యాటరే కాదు. 20 లక్షలు నా చేతిలో ఉంటే ఈ డబ్బే కదా, ఇంతేనా, ఇది కాదు ఇంకా కావాలి, ఇది అసలు ఒకవేళ ఒక బ్యాగ్ డబ్బులు నా దగ్గర ఉన్నాయి. ఆ రోజు ల్యాండ్కి 20 లక్షలు మాయి మా బావవి. 20 లక్షలేనా అమ్మ, నువ్వు సరిపోలేదు నాకు అనిపిస్తుంది తప్ప అంత సంతోషం రాలేదు. అంతకుముందు 1,00,000 అంటే పెద్ద విషయం. ఈరోజు 20 lakh 30 lakh వచ్చినా కూడా అది వాల్యూ లేదు. ఈ క్లాస్కి వచ్చినాకనే అవన్నీ పెరిగిపోయింది వాల్యూ. ఇదంతా విశ్వమను బాబు గారి వల్లనే. ఆయనకు చాలా చాలా కృతజ్ఞతలు. మాకు ఏ పని అనుకున్నా చాలా సక్సెస్గా, చాలా ఈజీగా, చాలా సులభంగా జరుగుతుంది. పట్టుదల, శ్రద్ధ, ఓర్పు ఉందంటే అన్ని సక్సెస్. ఒకళ్ళు ఒక 6 lakh ఇవ్వాలి, వాళ్ళు విశ్వం నన్ను పరిశీలిస్తుంది, ఇంకా టైం అంటుంది, కానీ చాలా సులభంగా అవి నాకు వస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను. విశ్వమోహన్ బాబు గారు, మీ ఆశీర్వాదం ఖచ్చితంగా మాకు ఉండాలి. తిను ఊర్లో ఇల్లు కట్టాలనుకుంటున్నారు. చాలా సులభంగా నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇల్లు కట్టాలి. అదే మరి అక్టోబర్ లాస్ట్కి నాకు ఒక పెద్ద పని ఉంది. అది కూడా ఏంటంటే విశ్వమను బాబు గారు ఎక్కడ ఉంటే చాలు అక్కడే కాలు మీద పడిపోతాను. అది చాలా పెద్ద డ్రీమ్ నాకు. అది అయిపోయింది అంటే నా లైఫ్ ఇంకా మర్చిపోను. ఇంకా నా ప్రాణం ఉన్నంత వరకు విశ్వమను బాబు గారు అంటే ఇంకా లెవెల్ అంతే. అది మాత్రం జరగాలి. విశ్వమను బాబు గారు, మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. అలాగే మా పిల్లలు ఈ క్లాస్ గురించి వాళ్ళకి తెలిసిన విధంగా చాలా మాట్లాడదాం అనుకుంటున్నారు. ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ యూనివర్స్. థ్యాంక్ యూ ఫర్ విశ్వమణి బాబు గారు. థ్యాంక్ యూ ఫర్ విశ్వమణి బాబు గారు మదర్ అండ్ ఫాదర్ అండ్ హిస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ విశ్వమణి బాబు గారు ఫర్ టీచింగ్ ది సబ్జెక్ట్ ఫర్ ఆల్. He said to do mirror work and meditation in the morning and night. He said to think positive, don't think negative. He said to think for your surrounded things. He said to do donation for poor people and for cows with beetroot and bananas. Very good, thank you. He makes all to be rich person. For that we should thank for Vishwamani Babu Garu. Thank you. His voice is a golden voice. Thank you. Golden voice, thank you. Don't think about others, think about yourself. He said to do visualization dream mode. 786 and 369 is a powerful number. Thank you. Thank you for my mother and father for teaching this subject. Thank you. I am going to scientist course and bless me. Yes, scientist. Thank you Mani, thank you universe, thank you for Vishwamani Babu Garu. Thank you, thank you. Thank you for universe, thank you for Vishwamani Babu Garu. Thank you. Thank you for Vishwamani Babu Garu mother and father and for his family. Thank you. First, from negative to positive we have changed because of Vishwamani Babu Garu. Yes. First we are in rent house and later we came to our own house because of Vishwamani Babu Garu. Yes, thank you. We got a car and achieved many things that we wished for. We all achieved good ranks. If rain is coming and if we are thinking rain should stop. Thank you. Thank you for my mother and dad for teaching this subject.
థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ న్యూస్, థ్యాంక్ యూ ఫర్ విశ్వమణి బాబు గారు. థ్యాంక్ యూ. వచ్చిన ధనవంతులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విశ్వమణి గురువు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విశ్వమణి ఫ్యామిలీకి నా కృతజ్ఞతలు. నేను ఏదనుకుంటే అది నాకు సక్సెస్ఫుల్గా ఉదయం అనుకున్నానంటే సాయంత్రాన్ని సక్సెస్గా జరిగిపోతుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ యూనివర్సిటీ, థ్యాంక్ యూ మనీ. ఒకప్పట్లో నేను ఇక్కడికి రాకముందైతే కొంచెం చాలా కష్టాల్లో ఉన్నాను. నేను ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి 1 by 1 వచ్చి 6 క్లాసులకు వచ్చాను. ఒక్కో క్లాస్కి ఒక్కొక్క విధానం. మిరాకిల్. ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడైతే నేను కొంచెం ఇబ్బందిలో ఉన్నా. సెకండ్ క్లాస్లో కార్ తీసుకొని వచ్చా. థర్డ్ క్లాస్లో అయితే ఇంకా అనుకోవాల్సిన పనే లేదు. ఏదనుకున్నానో అది తీసుకొనే వచ్చా. ఆ తర్వాత మా మిస్సెస్ మా పిల్లలు అందరినీ 1 by 1 అందరం వచ్చాము. అందుకు సహకరించిన విశ్వమణి గురువు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మా పెద్ద పాప మాట్లాడింది. సక్సెస్ఫుల్గా జాబ్ వచ్చింది, ల్యాప్టాప్ ఇచ్చిండ్రు. కొంచెం శాలరీ దగ్గర పెండింగ్ ఉంది. ఈ వారంలో ఈ క్లాస్లో అడుగు పెట్టినాకనే నేను అనుకున్నాను అదంతా సరిగ్గా కావాలని. విశ్వమణి బాబు గారు ఈ వారంలో అలాంటి పెండింగ్ ఏం లేకుండా చాలా హ్యాపీగా ఆ శాలరీ ఏదో పడి సక్సెస్ కావాలి మా తమ్ముడు. ఎందుకంటే మా అమ్మ నాన్న దాని గురించే కొంచెం ఫీల్ చేస్తున్నారు. మా అమ్మ నాన్న హ్యాపీగా ఉండాలంటే తమ్ముడు జాబ్తో సంతోషంగా ఉంటే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉంటారు. మా వల్ల 30% హ్యాపీ అయితే వాడి వల్ల ఫుల్ హ్యాపీని ఇవ్వగలరు అమ్మ నాన్న. అందుకని ఆ ఆశీర్వాదం మాత్రం చేయండి. ఈ వీక్ లోపు వాడు సక్సెస్ఫుల్గా జాబ్లో 15% బ్యాలెన్స్ ఉంది. అది మీ వల్లే సాధ్యం అవుతుంది. మీరు జరిపిస్తారు, అంతే జరిపివ్వాలి, అంతే. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. బాబు గారికి కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన కోడేశ్వరులకు ధనవంతులకు అందరికీ పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది నా ఫస్ట్ క్లాస్ అండి. నేను షాప్ పెట్టుకున్నాను. నా కాలు ఇది నరాలు కొంచెం ఉబ్బినాయి. అవి రాణిపేట దాకా వెళ్ళాను. నేను ఎక్కడ పోయినా నీకు ఆపరేషన్ చేయాలన్నారు. నేను స్టాండింగ్ ఎక్కువ టీ షాప్ ఉండదు మాకు. 24 గంటలు నైట్ 4 పోతే మార్నింగ్ ఈవినింగ్ స్టాండింగ్ కూడా ఉంటాం. జ్యూస్ షాప్ ఉండే అది ఊదిపోయేది. సార్ వీడియోలు ఇప్పుడు నెలగా చూస్తున్నాను. 10 రోజులు నేను బాత్రూంలో పోయేసి ఈ గంగాదేవి కృతజ్ఞతలు, సార్ బాత్రూమ్ కృతజ్ఞతలు, భూమాత కృతజ్ఞత చెప్పుకోండి మీరు అంటే అర్థం బాగా బట్టి బాగా మర్తలు పడుతుంది. అప్పుడు అటుండేది కాదు. షేపుకొని వచ్చేది. ఇంటికి కొంచెం కింద పెట్టి అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు మనం ఆపరేషన్ చేసుకోవాలి అనే పరిస్థితిలో నేను నా కొడుకు ఇప్పుడు అనుకోకుండా బెంగళూరుకి వెళ్ళిపోయాడు. వాడు ఈ కాలం వల్ల ఎక్కడ బాగానే నా దగ్గర పెట్టుకొని నన్ను 1 నైట్ టీ షాప్ పోతే నేను ఇప్పుడు కాలు బాగుంది సార్, మరి ఫ్రీగా ఉంది, ఫ్రీగా ఉంది. అందుకు ఆ థాట్ అయితే లేదు. నాకు అది కాలం మీద ఎక్కువ దృష్టి ఉండేది. నాకు 24 గంటలు ఇది ఇప్పుడు మనం ఇప్పుడు ఒక నెల రోజులుగా దాన్ని మా కొడుకు లేనిది ఒక మేలే అనిపిస్తుంది నాకు. వాడు పోయినాక నేను ఎక్కువ దాసి పెట్టిన. వాడు పోయినాడు ఇంకా షాప్ నడపడం కష్టం కాబట్టి 24 గంటలు బాగుసామని 10 రోజులు తలుచుకుంటూ ఉంటాను. ఇప్పుడు మర్తలు పడుతుంది, కాలు మర్తలు బాగా నీట్గా వచ్చేసింది. నా కొడుకు కూడా కొంచెం ఉద్యోగం లేకుండా ఒక తోకలుగా ఉన్నాడు. వాడు నా మాట అనుకూలంగా మారి వానికి నుంచి ఏదో దారి చూపించాలని కోరుకుంటున్నాను. ఆ బాబు ఆశీర్గా వచ్చాను. మా వారికి కూడా ఈ హార్ట్ ప్రాబ్లం అనేసి మొన్న వచ్చి చూపించుకున్నాను. ఆపరేషన్ ఏం తప్పదన్నారు. నేనేం చెప్పాను, విశ్వం అంటే అంతేకాదు ప్రహ్లాద్ చెప్పి అంత అందుకాడు ఇందులో సందేహం వస్తాను అన్నట్టు. ప్రతి విశ్వం అంటే ఇదంతా శూన్యం ఇదే శూన్యంలోని దైవత్వం ఉంటుంది, మనలోని దైవం ఉన్నాడు అనే భావంతో సంపూర్ణంగా ఉండు, భగవంతుడు నీకు ఎలాంటి ఇబ్బంది పెట్టడు విశ్వన్ బాబు గారి గురువు నమ్మకం అని చెప్తే ఇప్పుడు ఆ లక్ష్యం ముద్దన్నం తింటా ఉంది. ఆయన ఏం మెట్లు ఎక్కకూడదని డాక్టర్ మా భార్య మెట్లు ఎక్కకూడదు, నువ్వు ఇన్నెళ్ళు ఎట్లా ఎక్కినావు, నన్ను చాలా డిస్టర్బ్గా చెప్పినాను. మాకు ఆడి ఏడ్చుకొని చాలా ఇబ్బంది పడినాం. అట్లాంటిది ఈరోజు లక్ష్యంగా ముద్దన్నం తింటుంది, హ్యాపీగా షాప్ నడుపుతుంది. ఉన్నే లేకపోయినా ఇప్పుడు షాప్ నడుపుతుంది. చాలా ఈజీగా మాకు అనుకున్న పనులు జరుగుతున్నాయి. కాబట్టి బాబు గారు ఆశిస్తుంది ఇంకా ఉన్న స్థాయికి ఎదిగి నా కొడుకు పెళ్ళి ఇంకా కాలేదు, చర్చిలో ఉన్నాము. దానికోసం స్వామికి బ్లెస్సింగ్స్కి వచ్చినాము. మా బాబుకు పెళ్లి కుదిరిన దానికి విశ్వరావు గారు మరీ కృతజ్ఞత చెప్పేసి నా షాప్ ఇంకా అది కావాలని ఇంకా రోజుకు 34,000 వ్యాపారం చేయండి. రోజుకి 20,000 వ్యాపారం జరుగుతుంది 10 క్యాంటీ. ఇంకా 34,000 వ్యాపారం జరిగే అవకాశం ఉన్నాయి. షాప్లేమో మాకు పని మనుషులు లేరు, 2 ఉండారు. టీ షాప్కి ఒకరు, పని మనిషి చేసే మనిషికి ఒకరు. నేను కరోనాకు ముందు నేను కొండ మీద పని చేసేవాడిని 250 రూపాయలకి. నేను నా వ్యవసాయ కుటుంబం ఐరాల మండలం, మాది కాణిపాకం పక్కన విలేజ్.
నేను ఈరోజు నాకు మరి 10 మనుషులు పెట్టుకోండి, నాకు ఇంకా 2 మనుషులు వస్తే నేను పెట్టే కెపాసిటీ నాకు ఈ భగవంతుడు పొద్దు ఇచ్చినాడు. 200 కూలీ చేసుకొని ఫోన్ మాట్లాడితే కూడా నేను 5 రూపాయల కార్డు వేసుకొని ఒక రోజుకు 1 సెకండ్ మా భార్యతో మాట్లాడి పెట్టేసేవాడిని, డబ్బు లేదని విషయంలో. ఈరోజు అట్ట కాదు కదా, వానికి టీ షాప్ మాస్టర్కి 30,000 ఇస్తున్నా, వారికి రూమ్ రెంట్ నేను ఇస్తున్నా, వానికి ఫుడ్ గిడ్ సప్లై చేస్తున్నా, అటు పైన పిల్లలకి డిగ్రీ చదువుకున్న పిల్లల మందికి పనిచేస్తున్నాడు. అట్లాంటి వాడు ఇంకా 2 ముగ్గురు నేను కెపాసిటీ భగవంతుడు నాకు సుమన్ బాబు వల్ల అనుకూలంగా జరిగినందుకు సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్సిటీ, థ్యాంక్ యూ మణి బాబు గారు. నా కొడుకు పెళ్లి కావాలని పెద్ద డ్రీము, మంచి చదువుకున్న మా ఓడు కొంచెం చదువులు తక్కువ, వచ్చిన కృతజ్ఞతలు. మా భార్య ఆరోగ్యం బాగున్నందుకు సుమన్ గారు మరి కృతజ్ఞతలు. ఇక్కడ ఫుడ్కు, ఇక్కడ లైట్లకు, అన్నిటికీ మేము పేరున ఒక కృతజ్ఞతలు స్వామి. నేను బాగా ధనవంతులుగా ఉండాలని, 10 మందికి సేవ చేయాలని పెద్ద డ్రీమ్ నాకు. ఎప్పుడంటూ నాకు దయ్యం అంటే చాలా భక్తి, ఏ పనైనా ముందుండి చేసేవాడు నా ఊరిలో. నేను అన్నిటికీ నేను బాగా ధనవంతులుగా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము. డబ్బు ఉంటే డబ్బుతో ఏదైనా చేస్తాం. జన్మూలం జగత్తన్నట్టు స్వామిత్రుడు సామాన్ చెప్పినట్టుగా ధనం లేని దేవుడిని మధ్యించరు. డబ్బు ఉంటేనే నీకు ఏదైనా చేయాలనుకున్నా, మనసున్న ఒకే మనసుంటే లాభం ఉంది. డబ్బు ఉండాలి, డబ్బుతోనే అన్నిటి సాధ్యం పడుతుంది. కాబట్టి డబ్బు సంపాదించని కోరుకుతూ ఇక్కడ వచ్చిన అందరికీ పేరు మీరందరూ కోటీశ్వరులుగా ఉండాలని, అందరూ ధనవంతులుగా ఉండాలని అందరూ మనస్ఫూర్తి కోరుకుంటూ, అందరూ యథాతథ విధంగా అందరూ తల్లిదండ్రులు సౌకర్యం పెట్టుకొని ధర్మాతులు బతకాలని కోరుకుంటాను. మన బాబుకు శతకోటి పాదాభివందనములు. ఇక్కడ వచ్చిన కోటీశ్వరులకు, ఇక్కడ వచ్చిన ధనవంతులకు అందరికీ పాదాభివందనములు. ఇక్కడ కుర్చీలకు, ఫ్యాన్లకు, లైట్లకు ఇక్కడ మనకు అందరూ సహకరించిన వాళ్ళకందరికీ కృతజ్ఞతలు. నేను తొలుత వీడియోలు చూస్తున్నాను, ఒక 4-5 ఏదో కోరికలు అనుకున్నాను. దాంట్లో ఒక కోరిక ముఖ్యంగా మా అన్న కూతురు ఏమైందంటే, వాళ్ళకి 2 ఆడబిడ్డలు, మగబిడ్డలు లేదని దానికి వాడు కొంచెం మెంటల్గా బిహేవ్ చేసి తాగేది నేర్చుకొని ఈ మారిగా ఊరు ముందర వచ్చి వదిలేసి వెళ్ళిపోయినాడు. సరే ఆ పాప గర్భిణీ మనిషి 7 నెలలు. సరే తోడుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. తర్వాత అప్పుడు నేను రావు మానికి చుట్టమని చెప్పినాడు సారు. సరే తెల్లతో స్నానం చేసుకొని రావి చెట్టు చుట్టూరా 21 రోజు నేను రావి చెట్టు చుట్టుకుంటూ మగబిడ్డ కావాలని కోరుకున్నాను. అదే ప్రకారంగా నిన్న మంగళవారం నాడు డెలివరీ అయిపోయింది మగబిడ్డ. అందుకే చెప్పనే వచ్చినాను. 2-3 మెరాకులు అనుకున్నాను. నా కొడుకును కూడా ఇంతకుముందు క్లాసుకు పంపించినాను. నా కొడుకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను. రెండోది, నాకు 4-5 లక్షలు అప్పులు ఉన్నాయి, అవి తీరిపోవాలని స్వామి సార్ గారికి ఆశీర్వాదం తీసుకొని పోవాలనుకున్నాను. నాకు బిజినెస్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, అవన్నీ కరెక్ట్గా నెరవేరాలని సార్ వారు పాదాభివందనములు చేసుకొని ఆశీర్వాదం తీసుకోమని అనుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలు. క్లాస్ సూపరు, భోజనాలు సూపరు, అంతా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ధనవంతులకు, కోటీశ్వరులకి కృతజ్ఞతలు. మా గురువుగారి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, వాళ్ళ పిల్లలకి కృతజ్ఞతలు. నాకైతే కొన్ని మెరాకులు జరిగినాయి. నేను బ్యాంకులో లోన్ తెచ్చినాము. లోన్ తెచ్చింటే వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసింటే ఎట్లాగైనా డబ్బు కట్టాలా, 50,000 కట్టాలని చెప్పినారు. చెప్పేపటికి నేను మా ఆయన చేత డబ్బులు ఇచ్చి 50,000 డబ్బు ఇచ్చి పంపించిన. మా ఆయన ఏమో ఎత్తుకొని పోవాలని చెప్పి ఆయన అడుగుతానే నేను 50,000 డబ్బు ఇచ్చి పంపించాను. పంపించి నేను ఇక్కడ ఏం చెప్పుకున్నానంటే, నా డబ్బు అది కట్టకుండానే వాపసు నా డబ్బు నాకు ఎలాగైనా వచ్చేయాలా అని చెప్పేసినావు. నాది మాఫీ అన్న అయిపోవాలి ఏమో నాకు అది తెలీదు. నా డబ్బు నాకు రిటర్న్ మళ్ళీ వచ్చేయాలి, నా డబ్బు నాకు అని చెప్పుకున్నా. ఆ 50,000 రిటర్న్ అంతే. పోయినాడు ఒక 10 నిమిషాలు మళ్ళీ తిరుక్కొని వచ్చేసినాడు డబ్బులు ఎత్తుకొని. నా డబ్బు నా దగ్గరికి వచ్చింది. వద్దు, ఇప్పుడే కట్టాల్సిన అవసరం లేదు, అసలు నువ్వు కట్టాల్సిన అవసరమే లేదని చెప్పేసి వెళ్ళిపోయింది.
కట్టాల్సిన అవసరం లేదని చెప్పి పంపించేసినారు. దాని గురించి అయితే ఇప్పటి వరకు ఏం లేదు. కానీ ఇంకో మిరాకిల్ జరిగింది సార్. నాకు చాలా గొప్ప మిరాకిల్ జరిగింది. ఇప్పుడు చెప్పండి సార్. కొద్దిగా అది ఇంకా కొంచెం ఉండాలి. పూర్తిగా జరిగిన తర్వాత నేను ఖచ్చితంగా చెప్తాను సార్. మీ ఆశీర్వాదం నాకు ఉండాలి సార్. క్లాసు సూపర్గా ఉంది. ఇక్కడ ఫుడ్ పెట్టిన వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. అన్నం ఫుడ్ పెట్టిన వాళ్ళు అంతా అందరికీ చాలా కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన ధనవంతులకి కోటేశ్వరులకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే మన డబ్బు గురువైన ఇస్మాయిల్ బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే నన్ను కన్నా నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. అలాగే నాకు చిన్న చిన్న మిరాకులు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. ఇంత చిన్న చిన్నవి నేను అనుకుంటే ఏదన్నా గురువుగారిని తలుచుకొని ఒక అడుగు ముందుకు వేసానంటే నాకు అనుకునేటివన్నీ జరుగుతున్నాయి. అలాగే నేను ఏది అనుకునే కూడా నాకు ఈజీగా సింపుల్గా నా దగ్గరికి అనేది వస్తుంది సార్. నాకు ఇది లేదు అనుకుని నేను మరుక్షణమే నాకు ఎలాగైనా కూడా నా దగ్గరికి వస్తుంది సార్. నాకు ఈజీగా సులభంగా జరుగుతుంది. నేను అనుకుంటే చాలు సార్, చాలా బాగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సార్. అంతకుముందు లేదు సార్. అంతకుముందు ఏమనుకున్నా కూడా ఏం జరగలేదు. మిమ్మల్ని తలుచుకొని నేను ఏది మనసులో అనుకున్నా కూడా అది ఈజీగా జరిగిపోతుంది సార్. అలాగే మీ ఆశీర్వాదం నాకు ఎల్లవేళలో ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. దాంట్లో కూడా నాకు మంచి సక్సెస్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ సార్. అలాగే నాకు ఇప్పుడు ఒక పెద్ద గోల్ అనేది ఒకటి ఉంది సార్. అది జరగాలని మీ ఆశీర్వాదం కోసం వచ్చాను సార్. క్లాస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏసీలకు కుర్చీలకు ఇక్కడ సహకరించిన ధనవంతులకు కోటీశ్వరులకు ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. భోజనం అద్భుతంగా ఉంది. క్లాస్ అయితే చాలా చాలా బాగుంది. నేను ప్రతి క్లాసుకు రావాలని కోరుకుంటున్నాను. ఇది 6వ క్లాస్కి నేను రావడము. వచ్చినప్పుడు నాకు ఇక్కడ నుంచి పెద్ద పెద్ద మిరాకిల్ జరగాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అదృష్టవంతులకి ధనవంతులకి చాలా చాలా కృతజ్ఞతలు. నేను బాబు గారి క్లాస్ చూసి ఫోన్ చేసి నా కొడుకు పెళ్లి కావాలని ఫిబ్రవరి 1వ తేదీ ఇక్కడికి వచ్చినాను. నా కొడుక్కి సులభంగా ఈజీగా పెళ్ళి అయిపోయింది. నా దగ్గర డబ్బులు 1 రూపాయి కూడా నా దగ్గర లేదు. గ్రాండ్గా జరిగింది. వేరే వాళ్ళు 2 లక్షల డబ్బు అడిగితే 5 లక్షలు ఎత్తుకొచ్చి నా ఇంటి దగ్గరికే ఇచ్చినారు. నా దగ్గరికి నా కొడుక్కి నేను 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు నా కోడలకు పెట్టి నేను పెళ్లి చేసినాను. ఘనంగా సత్రంలోనే చేసినాను. నేను గురువు గారిని నమ్ముకుంటున్నాను. నా కొడుకు బాగా మారిపోవాలని నేను మళ్ళీ క్లాస్కు వస్తానే ఉంటాను. నా కొడుకు బాగా మారిపోయినాడు. నా కొడుకు సంతోషంగా బాగా సైట్లు తీసుకొని లక్షణంగా ఉండాలని నేను విస్మణి బాబు గారిని మరీ ప్రార్థిస్తున్నాను. మారిపోయినాడు నా కొడుకు కోటీసులు అవ్వాలని నేను మరీ కోరుతున్నాను. మిలియన్ అందరికీ కృతజ్ఞతలు. విశ్వనాథ్ బాబు గురుగారికి చాలా చాలా కృతజ్ఞతలు అండి. నేను ఇక్కడ రావడానికి కారణం ముందు మనోహర్ సార్ అనేసి నాకు ఒక సార్ ఉన్నారు. ఇది 2వ క్లాస్ నాదండి. అంతకుముందు సార్ ఇట్లా చెప్పినప్పుడు సార్ వచ్చినాక ఫాలో అయినాక సార్ చెప్పినట్లే ఫాలో చేశాను. నిద్ర లేచినప్పటి నుంచి డబ్బు సంపద అనుకుంటూనే ఉన్నాను. నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్లో వర్క్ చేస్తుంటానండి. నేను ఏజెంట్ నుంచి లీడర్గా ప్రమోట్ అయ్యాను. తర్వాత నుంచి నాకు టార్గెట్లో BAగా ప్రమోట్ అవ్వాలని చెప్పేసి ఈజీగా 3 lakhs చేసేసాను. అది విశ్వమణి బాబు గారు అనుకున్నాక చేస్తానో చేయాలని అనుకున్నాను. ఈజీగా చేసేసాను. లాస్ట్ ఇంకొక 1 లక్ష రూపాయలతో నా టార్గెట్ రీచ్ అయ్యేటప్పటికి కొద్దిగా స్ట్రక్ అయినాను. అప్పుడు విశ్వమణి బాబు గారు నా గురువుగారు అయినటువంటి అనుకునేసి తలుచుకున్నాను. అనుకోకుండా తెలియని వ్యక్తి ఎంతోమంది మాట్లాడి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. తెలియని వ్యక్తిది విశ్వమణి బాబు గారు గురువుగారితో మాట్లాడిన తర్వాత అనుకొని చేశాను. ఇమ్మీడియట్లీ కళ్ళు మూసుకు వంటలో ఎవరు వద్దన్నా అనుకోకపోయినా 1 లక్ష రూపాయలు పాలసీ కట్టారు. నేను టార్గెట్ రీచ్ అయ్యానండి. మొన్న రీసెంట్గా జూన్ 17వ తేదీ అండి. నాకు డబ్బులు కావాలి, ఎమర్జెన్సీకి ఎట్లా కావాలంటే ఎక్కడ దొరకలేదు. గురువుగారిని అనుకునేసి తలుచుకున్నాను. ఈరోజు మెడిటేషన్ కూర్చొని చేశాను. రేపు మధ్యాహ్నం అంటే ఈరోజు మాట్లాడుకుని మెడిటేషన్ చేస్తే రేపు మధ్యాహ్నం 10 గంటలకు కరెక్ట్ నా అకౌంట్లో కరెక్ట్ 10:30 లక్ష రూపాయలు పడ్డాయి. అది ఎలా పడ్డాయో తెలియదండి.
నేను ఎక్కడికి పోయినా నాకు ఆ మనోహర్ సార్తో సపోర్ట్గా ఉన్నప్పుడు మేము ఎప్పుడు చేసినా గురువు గారి గురించి మాట్లాడుకుంటాను. ఇప్పుడు సార్ డైరీలో హైదరాబాద్లో జాబ్ చేస్తుంటాండి. మేము ప్రతిరోజు సారు రాలేకపోయారు, కానీ వీడియోస్ అంతే చూసుకుంటాం. మేము ఎప్పుడు మాట్లాడుకునే డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంపద అనుకుంటుంటామని. నేను ఎక్కడికి పోయినా బండిలో వెళ్ళేటప్పుడు కూడా మైండ్ డైవర్ట్ కాకుండా చిన్న ఫింగర్ కౌంటింగ్ ఉంటుందండి. ఎన్నిసార్లు చెప్పుకుంటానో డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంపద చెప్పుకుంటూ పోతూ ఉంటానండి. ఆ విధంగా జరుగుతూ వచ్చాయని ఎన్నో అద్భుతాలు చేశాను. మీరు తూచా తప్పకుండా ఒకరోజు మిస్ అయిందో ఒకరోజు మిస్ కాలేదని అనుకోకద్దండి. నెగిటివ్ ఏదైనా వచ్చిందంటే నెగిటివ్ అని చెప్పేసి వదులుకొనేసి కంటిన్యూ చేసుకొని డబ్బు సంపద నేను చేసేది కరెక్ట్ అనుకునేసి ముందుకు పోతా ఉన్నాండి. ఏదైనా డౌట్ వస్తే విషయమని గురుగారికి తలుచుకోండి, అన్ని మిరాకిల్ జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఆ సారు మేము డైరీ ఫామ్ ఒకటి పెట్టాలనుకున్నాము. ఇంకోటి నాకు రేపు నెల 45 లక్షలు టార్గెట్ ఉందండి. నా టీం ద్వారా ఎలాగైనా అతి సులభంగా 45 లక్షలు రీచ్ అవుతానని చెప్పేసి మీ ఆశీర్వాదంతో వచ్చాను. అలాగే మాకు సంతానము చాలా రోజుల నుంచి మేము ట్రై చేస్తున్నాం. దానికోసం అనేసి మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చామండి. థ్యాంక్ యూ గురుగారు. చాలా బాగుంది, ఫుడ్ అంతా బాగుంది. నేను ఇక్కడికి రావడానికి అందరూ అన్ని విధాలుగా సహకరించినారు. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క వస్తువుకి అన్నిటికీ కృతజ్ఞతలు. నిన్నటికి డబ్బులు నాకు నిజంగా లేవండి, చాలా ఇంటికి వచ్చాయి. మా సార్ మనోహర్ సార్ అయితే నాకు తెలీదు, నైట్ 8:30 ఆయన డబ్బులు వేసి నువ్వు రేపు ఖచ్చితంగా వెళ్ళాలా, నువ్వు ఫీడ్బ్యాక్ నువ్వు మాట్లాడాలా, నేను చూడాలా అని చెప్పేసి చెప్పాడు. నేను చేశాను అండి. మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. మందులకి చాలా చాలా కృతజ్ఞతలు. నా గురువు విశ్వమణి బాబు గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. గురువు గారి తల్లిదండ్రులకి చాలా చాలా కృతజ్ఞతలు. గురువు గారి భార్య గారికి చాలా చాలా కృతజ్ఞతలు. గురువు గారి పిల్లలకి చాలా చాలా కృతజ్ఞతలు. ఇది 4వ క్లాసు నేను రావడం జరిగింది. 2వ క్లాసు వచ్చినప్పుడు నా కూతురికి విశ్వమణి జ్యోతమ్మ అని పేరు పెట్టినారు గురువు గారి. జ్యోతి మీరే పెట్టారు సార్ గురువు గారు. 2వ క్లాస్ పెట్టినారు గురువు. ఇప్పుడు నా కూతురికి ఎటువంటి ఆరోగ్య సమస్య కానీ ఎప్పుడు డబ్బు సంపద 2 ఇయర్స్ అయింది పాపకి. డబ్బు సంపద తప్పట్లు కొట్టుకుంటారు, నవ్వుతూనే ఎవరితోనైనా నవ్వుతూనే ఉంటుంది, ఆడుకుంటూనే ఉంటుంది గురువు గారు. నా కుటుంబంలో అందరూ ప్రతి ఒక్క పిల్లలు డబ్బు సంపద పాట పాడుతూనే ఉన్నారు గురువు గారు. ఇప్పుడు మొత్తం పాజిటివ్గా మా అమ్మ ఒకటే నెగిటివ్గా ఉన్నది. మా భార్య కూడా మా 2వ క్లాస్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు నేను ఒక్కనే వచ్చాను. అందరం పాజిటివ్గా ఉన్నాము. ఇప్పుడు మొన్న రీసెంట్గానే ఎలాగైనా బైక్ కొనాలనుకున్నాను, కొనేసాను. 60,000 చెప్పినాడు, 25,000కే బైక్ ఇచ్చేసాను గురుగారు. కొనేసాను. ఆ బైక్ కూడా విశ్వమణి గురువు గారి ఆశీస్సులని పెట్టిన గురువు గారు. ఎక్కడికి పోయినా ఏ పోలీసులు కూడా ఆపడం లే గురుగారు. ఇప్పుడు అదృష్టవంతులు తెలివైన వాడిని. నేను ఎప్పుడు పాజిటివ్గానే ఉన్నాను. డబ్బు సంపద నాకు చిన్న చిన్న కోరికలన్నీ తిరుగుతున్నాయి. నా గోల్డ్ బ్యాంకులో ఉన్నది గురుగారు. అది నీ ఆశీస్సుల వల్ల నేను బోరు వేయాలి గురుగారు. నా పొలంలో బోరు వేయాలి. ఈసారి క్లాస్కి వచ్చేటప్పుడు కారులో ఇన్నోవా సిల్వర్ కలర్ కారులో వస్తాను. ఎలాగైనా కారులో వచ్చిందాక నేను ఇక్కడికి రాను. ఇదే నేను ఛాలెంజ్ చేసిపోతున్నాను. ఎలాగైనా నా గురువు గారి ఆశీర్వాదం ఎలాగైనా వస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మని. క్లాస్ చాలా బాగున్నది. కుర్చీలకి నా కృతజ్ఞతలు, టేబుల్కి నా కృతజ్ఞతలు, ఏసీకి నా కృతజ్ఞతలు, లైట్లకి నా కృతజ్ఞతలు, ఫ్యాన్కి నా కృతజ్ఞతలు, నాకు సహకరించిన ప్రతి ఒక్క వస్తువుకి చాలా చాలా కృతజ్ఞతలు. మొదటిగా విశ్వమణి బాబు గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఆయన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, వాళ్ళ సతీమణికి కృతజ్ఞతలు, నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. నేను ఫస్ట్ క్లాస్ ఒంగోలు క్లాసు, ఇది 3వ క్లాసు. ఒంగోలు క్లాస్కి పోయినప్పుడు నా కాడ ఏం లేదు. ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు 0. 2వ క్లాస్ కూడా ఒంగోలే గురుగారు. పర్లేదు, కొంచెం పర్వాలేదు. ఇప్పుడు ఈ 3వ క్లాస్కి అందగాడు ఇవాళ కట్టల డబ్బు వస్తుంది. ఈజీగా సులభంగా కూర్చున్న చాట్నే సులభంగా సంపాదిస్తున్నా. చాలా ఈజీగా సంపాదిస్తున్నా, చాలా ఆనందంగా సంపాదిస్తున్నా. నేను మొత్తం ఒంగోలు క్లాస్కి వచ్చినప్పుడు నాకు 40 లక్షల రూపాయల పని నాకు ఎలాగైనా వస్తుందని ఆ క్లాస్కి వచ్చిపోయినా, మళ్ళీ తిరుపతి క్లాస్కి వచ్చేలాగే
40 లక్షల రూపాయల పని చాలా ఈజీగా చాలా సులభం నాకు వచ్చేసింది. అందుకు సహకరించిన నా విశ్వానికి కృతజ్ఞతలు, ఆ యూనివర్స్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. నేను ఈరోజు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా ఆరోగ్యంగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ సబ్జెక్టు ఇంకా ఇంకా ముందుకి నేను ఇంకా ఈసారి క్లాస్కి నేను కారులో రావాలా, చాలా ఈజీగా వస్తా, సులభంగా వస్తా, ఆనందంగా వస్తా. నాకు ఏదైనా వస్తుంది. ఎందుకంటే నన్ను నేను నమ్ముకున్నా, నేను ఎవరిని నమ్మను, ఆ విశ్వాన్ని నమ్ముకున్నా. ఎలాగైనా వస్తుంది, ఎలాగైనా వసద్ది వసద్ది వసద్ది. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా సంపూర్ణంగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఈరోజు చాలా ఆనందంగా, సంతోషంగా, నేను కొత్తగా తిరుపతి వస్తుంటే అయ్యో ఎట్లా పోవాలి అని అనుకుంటే నా విశ్వమే తీసుకొచ్చాను. గురువు గారికి ఒక్కసారే ఫోన్ చేసిన నిన్న, మళ్ళీ రెండోసారి నేను చేయాల. నేను అడ్రస్ కనుక్కొని నేనే వచ్చేసిన. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఈ క్లాస్కి వచ్చిన. నేను నా జీవితం అద్భుతంగా ఉంది, నా కుటుంబం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా, చాలా ఆనందంగా ఉంది. నాకు డబ్బులు 3 కట్ల వస్తున్నాయి గురుగారు. ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక నాకు హ్యాపీ, ఆనందంగా ఉన్నా. ఫస్ట్ నేను క్లాస్కి రావాలంటే డబ్బులు నన్ను అడిగి అంత తీయాలని వచ్చింది. ఇవాళ నా లక్ష్మీదేవి నాయంటే ఉంటుంది పుష్కలంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా ఉన్నందుకు ఈ సబ్జెక్ట్లో నేను 3 గంటల 45 నిమిషాలకి చాలా హ్యాపీగా లేస్తా, ఆనందంగా లేస్తా, సంతోషంగా లేస్తా. ఇప్పుడు హీరో, ఈ అందగాడు ఇప్పుడు హీరో. చాలా సంతోషంగా నేను 3 గంటల 45 నిమిషాలకి లేచి చాలా సంతోషంగా అబ్జర్వేషన్ చేసుకుంటా, విజువలైజేషన్ చేసుకుంటా 21 నిమిషం జ్ఞానం సులభంగా చేస్తా. నేను చాలా ఆనందంగా చేస్తా, ఆరోగ్యంగా చేస్తా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నా బాబు గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఈ క్లాసు మైసూరు పాకు ఐస్ క్రీమ్ తిన్నట్టున్నది. చాలా ఈజీగా, చాలా సంతోషం. ఈ క్లాస్ అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏసీలకి కృతజ్ఞతలు, షేర్లకి కృతజ్ఞతలు, ఫ్యాన్లకి కృతజ్ఞతలు, కెమెరామ్యాన్కి కృతజ్ఞతలు. నా తండ్రి విశ్వమణి బాబు గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.